ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ మహి ఫోటో యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా అల్లుడిని అయితే హాస్టల్లో దొలదానికి అయితే వెళ్తున్నాము. నేను, మా హస్బెండ్, మా ఆడపడుచు, మా అల్లుడు నలుగురం కలిసి అయితే వెళ్తున్నాము. మా హస్బెండ్ ఏమో ఇప్పుడు కార్ దేవానికి అయితే వెళ్ళిండు, ఇంకా రాలేదు. ఇక్కడ నుంచోనైతే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. ఫైనల్ గా అయితే మా హస్బెండ్ అయితే కార్ అయితే తీసుకొని అయితే వచ్చిండు. మా గల్లీ బాగాలేదని పక్క గల్లీకి అయితే తీసుకొని అయితే వచ్చిండు. ఇప్పుడైతే నేను మా హస్బెండ్ కలిసి అయితే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. అక్కడి నుంచి అయితే అందరం కలిసి అయితే హాస్టల్ ఎక్కడంటే తిరుమలగిరి, తొండ తిరుమలగిరి అనే ఊర్లో అయితే ఉంటది. చాలా బాగుంటది హాస్టల్ అయితే. మా పెద్ద అల్లుడు కూడా అందులో చదువుకున్నాడు. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే మా పెద్ద అల్లుడు కూడా అందులోనే ఉన్నాడు. ఫైనల్ గా అయితే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. మా ఆడపడుచు అయితే బయట నిలబడి అయితే చూస్తున్నది. అన్ని బ్యాగులన్నీ అయితే బయట అయితే పెట్టినారు. తను వచ్చేసి మా పెద్ద ఆడపడుచు. మా చిన్న ఆడపడుచు వాళ్ళ బాబు కూడా అదే హాస్టల్లో ఉంటారు. తినను కూడా అయితే అందులోనే వేస్తున్నాం. తినకైతే అందులో సీట్ అయితే వచ్చింది. ఎగ్జామ్ రాసిండు. పోయేటప్పుడు ఏడుస్తా అవి వచ్చేటప్పుడు ఉంటావాడా? ఏమో మాకు ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఉన్నాడు అదే నీ జీవితం, ఖచ్చితంగా ఉండాల్సిందే. నీకు చదువు కావాలంటే అల్లనే ఉండు. ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే ఒక రీల్ అయితే తీసారంట. ఆ రీల్ కోసం అయితే అల్ల సర్దిన బట్టలు అన్ని అయితే బయట అయితే పెట్టినాడు. ఎందుకంటే పెట్టె మొయ్యలేకపోతున్నాడు మా అల్లుడు. ఆ పెట్టె అయితే మా అల్లుడు నెత్తిలో పెట్టుకున్నంట వాళ్ళ మమ్మీ కంటే బాగా చెప్పుకుంటే ఏడ్చుకుంటా పోవాలంట. అదొక రీల్ చేస్తున్నారు. రీల్ కోసం అయితే అవన్నీ అయితే బయట అయితే పెట్టినారు. వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ అంకుల్ అయితే మంచిగా జాగ్రత్త అనేసి చెప్తున్నాడు. మంచిగా చదువుకో అని కూడా, వాళ్ళ ఏడువకు మంచిగా చదువుకో అని అయితే వాళ్ళ ఇంటి పక్కన అంకుల్ అయితే జాగ్రత్త అయితే చెప్తున్నాడు. మేమందరం కలిసి అయితే స్టార్ట్ అయితే అయినాము హాస్టల్ కి. హాస్టల్ అయితే ఇక్కడ నుంచి అయితే ఒక 45 కిలోమీటర్స్ అయితే ఉంటదంట. మధ్యలో ఆగేసి అయితే మేము కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము. అలాగే రైస్ లోకి పెరుగు కూడా తీసుకుందాం అనేసి అయితే ఆగినాము మిల్క్ సెంటర్ దగ్గర. ఫైనల్ గా అయితే బిస్కెట్లు, పప్పు చెక్క, పెరుగు అయితే తీసుకున్నాము. హాస్టల్ అయితే ఏమి అలౌట్ ఉండదంట. పప్పు చెక్క తప్ప ఏమైతే తీసుకురానివ్వరంట. ఎందుకంటే అవి తిని మళ్ళీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనేసి అయితే ఏమి అయితే తీసుకుని అయితే రానివ్వరు. సూర్యాపేటలో అయితే సిగ్నల్స్ కూడా పెట్టినారు. ఇంత ముందుకు పెట్టినారు ఒక 3 years బ్యాక్. మళ్ళీ ఇప్పుడు పెట్టినారు. మధ్యలో ఖరాబ్ అయినాయి. అవి ఎవరు పట్టించుకోక మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ అయితే చేసినారు సిగ్నల్స్. మళ్ళీ ఎప్పటిదాకా ఉంటాయో కూడా తెలియదు. మధ్యలో మేమైతే తిరుమలగిరి దగ్గర అయితే ఆగినాము. మా అల్లుడికి ఏదో కావాలనేసి అయితే ఆగినాము. ఫైనల్ గా అయితే హాస్టల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్ళి మా అల్లుడిని అయితే హాస్టల్ అయితే జాయిన్ అయితే చేపించాలి. ఇదేనండి మా అల్లుడు చదివే హాస్టల్. ఇంత ముందు కూడా నేను ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను. లోపల హాస్టల్ అయితే చాలా బాగుంటది. పెద్ద గ్రౌండ్ అయితే ఉంటది లోపల. హాస్టల్ లోపల కూడా చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడైతే గేట్ కి అయితే లాక్ అయితే వేసినారు. సార్ కాల్ చేస్తే అప్పుడు లాక్ అయితే తీసినారు. ఎవరిని అలౌడ్ చేయరంట. సార్ పర్మిషన్ లేదు ఎవరిని అయితే లోపలికి అయితే రానివ్వరంట. చూడండి ఎంత పెద్ద గ్రౌండ్, చాలా బాగుంటది స్కూల్ అయితే. మా పెద్దక్క వాళ్ళ బాబు కూడా ఇందులోనే చదువుకున్నాడు. తనకి మంచి ర్యాంక్ అయితే వచ్చింది ఇందులో. నేను తనను కూడా చూపిస్తాను. ఫ్లెక్సీలో తన పిక్ అయితే ఉంటది, చూపిస్తాను ఈ వీడియో. అట్లాగే చూడండి. ఇప్పుడైతే సార్ దగ్గరికి అయితే వెళ్ళిన మా ఆఫీస్ రూమ్ కి అయితే వెళ్ళినారు. మా హస్బెండ్, మా ఆడపడుచు, మా అల్లుడు కలిసి అయితే వెళ్ళినారు. నేనైతే బయట వెయిట్ అయితే చేస్తున్నాను. అందరూ అందులోకి ఎందుకు అనేసి. ఇగోనండి ఇక్కడే మా కొడుకు అయితే ఉన్నాడు. మా పెద్దక్క వాళ్ళ బాబు ఇందులోనే చదివిండు. మార్క్స్ చాలా బాగా అయితే వచ్చినాయి. 544 అయితే వచ్చినాయి. పైనేమో రూమ్స్ ఉంటాయంట, కిందనేమో క్లాసెస్ జరుగుతాయంట. ఇప్పుడైతే మాకైతే రూమ్స్ అయితే చూపిస్తున్నారు. పైన చూడండి ఎంత బాగుందో. గ్రౌండ్ కూడా చాలా బాగుంటది. మా పెద్దల్లుడు కూడా ఇందులోనే చదువుకుంటుండు. తనను కూడా చూపిస్తాను మా పెద్దల్లుడిని. ఇప్పుడైతే వీళ్ళ రూమ్ అంట. 6th వాళ్ళకి ఒకటి సపరేట్ గా రూమ్ ఉంటదంట. ఏ క్లాస్ వాళ్ళకి సపరేట్ గా రూమ్ అయితే ఉంటదంట. ఎవరి బెడ్ వాళ్ళకి అంట. కిందనేమో మన సూట్ కేసు అవన్నీ పెట్టుకోవాలంటే, పైన బెడ్ అంట. అండి మా పెద్ద అల్లుడు. తిను లాస్ట్ ఇయర్ వెళ్ళిండు. ఇయర్ కి 2 years తను వెళ్ళి చాలా బాగుంటది అని చెప్పిండు. తనను కూడా జాయిన్ చేయించిన మందికనే మా అల్లుడిని. ఇక్కడైతే మా అల్లుడిని అయితే క్లాస్ రూమ్ లో ఒక 1 hour అయితే కూర్చోమని చెప్పినారు అనేసి మేమైతే బయట అయితే కూర్చొని అయితే వెయిట్ అయితే చేస్తున్నాము. ఆకలి అవుతుంది అనేసి అయితే మా హస్బెండ్ అయితే బిస్కెట్లు అయితే తింటున్నాడు. లంచ్ టైంకి అయితే బయటికి అయితే పంపిస్తారంట. లంచ్ టైం వచ్చేసి 1:30 అంట. 1:30 దాకా బయట అయితే వెయిట్ చేయమంటే బయట అయితే కూర్చొని అయితే ఇక బిస్కెట్లు అయితే తింటున్నాము. మా హస్బెండ్ ఆకలి అవుతుంది అనేసి అయితే.
ఇక లంచ్ టైం కూడా అయిపోయింది, 1:30 అయితే అయింది. ఇక మా పెద్దలుడు చిన్నలుడు అయితే వచ్చిండు. మా ఆడపడుచు అయితే వంట అయితే చేసుకొని అయితే వచ్చింది. బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై, ఆలుగడ్డ అయితే వండుకొని అయితే వచ్చింది. ఎందుకంటే మా ఆడపడుచు నేనైతే మండే రోజు అయితే నాన్ వెజ్ తినమనేసి మా ఇద్దరికేమో ఆలు కర్రీ అయితే తెచ్చింది, వాళ్ళకేమో చికెన్ ఫ్రై అయితే తీసుకొని అయితే వచ్చింది. వీళ్ళైతే మంచిగా చికెన్ ఫ్రై అయితే కుమ్మిర్రు, మేమైతే ఆలుగడ్డతోటి అయితే తిన్నాము. మా చిన్నలుడైతే హాస్టల్లో ఏముంటాడో ఏమో, ఇప్పుడైతే మంచిగా ఉంటా అంటుండు. చూడాలి నెక్స్ట్ డే మరి ఫోన్ వస్తుందా రాదా అనేసి అయితే చూడాలి. హాస్టల్లో అయితే ఉంటా అని అయితే వచ్చిండు. ఏం చెప్పాలి, బాయ్ బాయ్. అవును జశ్వంత్ ఫోన్ మాట్లాడాలి. ఇంకా బ్రేక్ టైం అయితే అయిపోయింది. 1:30 నుంచి 2:30 వరకు అంట, 1 అవరే బ్రేక్ టైం అంట. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయితే 1 అవర్ అంట. ఇంకా ఫైనల్ గా అయితే వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. ఇంకా మేము కూడా ఇంటికైతే హాస్టల్లో జాయిన్ చేసినాం. తిరిగి సూర్యాపేట అయితే బయలుదేరుతున్నాం. మా అక్క, మా వైఫ్ ముగ్గురం కలిసి వచ్చినాం హాస్టల్లో. ముగ్గురం పోతున్నాం. వాళ్ళ రేపటి నుంచి ఎట్లుంటారో ఇక మాకుంది. షరా ఫోన్ చేసి మమ్మీ తీసుకుపో అని మా అక్క కాల్ చేస్తారు. ఇంక రేపటి నుంచి ఉంది మాకు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.